వాట్ ఇస్ ప్యాసివ్ స్మోకింగ్, చాలామంది అడుగుతుంటారు ప్యాసివ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. ఆర్ నేను చాలా పేషెంట్స్ ఎస్పెషలీ ఫీమేల్స్ అండి, ఆడవాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నాకు ఎలాంటి అలవాట్లు లేవు, నేను నా చాలా లైఫ్ స్టైల్ అనేది ఆరోగ్యమైన పద్ధతులు, ఆహారం చాలా బాగా తీసుకుంటాను, కరెక్ట్ టైంకి తింటాను, కానీ ఎందుకు నాకు ఈ క్యాన్సర్ వచ్చిందని. ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం స్మోక్ చేస్తున్నప్పుడు ద పర్సన్ నెక్స్ట్ టు us, మన పక్కన ఉన్నవాళ్ళు మనం గాల్లో ఆ పొగ వదిలినప్పుడు వాళ్ళు పీల్చుకోవడం జరుగుతుంది. అది ప్యాసివ్ స్మోకింగ్ అంటామండి, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. రీసెంట్గా వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో అప్రాక్సిమేట్లీ 40% మంది అండి, 40% మెంబర్స్ ఆర్ ఎక్స్పోజ్ టు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎట్ హోమ్. అంటే ఇంట్లో 40% మంది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే ఇంట్లో పేరెంట్స్, వన్ ఆఫ్ ద పేరెంట్స్ కానీ ఫాదర్ ఈ స్మోకింగ్, దెన్ మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ వైఫ్ కానీ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్కి గురవుతారు. ఆఫీస్లో అరౌండ్ 30%, అంటే మనం 100 మంది ఉంటే దానిలో ఇఫ్ ద ఓన్లీ ఫ్యూ పర్సన్స్ ఆర్ స్మోకింగ్, ఒక 30% ఆఫ్ ఎక్స్పోజర్ ఇస్ ఇన్ ద ఆఫీసెస్. సో అందుకనే ఈ మధ్య రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేశారు. ఆఫీసెస్, పబ్లిక్ ప్లేస్లో ఈ స్మోకింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఈజ్ ఈక్వలీ డేంజరస్ అండి, అండ్ విచ్ ఈస్ ఈక్వలీ డేంజరస్ టు కాజ్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.